పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. కోల్కతా రోడ్లపై నిరసన ర్యాలీ నిర్వహిస్తూ ఉండగా తనకు దారి క్లియర్ చేయబోయిన సొంత పార్టీ కార్యకర్తని ఆమె చెంపదెబ్బ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ ర్యాలీలో మమతా బెనర్జీపై కోడిగుడ్ల దాడి జరగడం, చోర్ చోర్ అంటూ నినాదాలు మిన్నటడంతో కోల్కతా రణరంగంగా మారింది. అసలు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. బారూయిపూర్లో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణం హత్యకు నిరసనగా కోల్కతాలో టీఎంసీ యూత్ వింగ్ భారీ నిరసన మార్చ్ చేపట్టింది. కలకత్తా హైకోర్టు అనుమతితో బల్లిగంజ్ ఫారీ నుంచి హజ్రా క్రాసింగ్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ నిరసనలో మాజీ సీఎం మమతా బెనర్జీ స్వయంగా పాల్గొన్నారు. భారీ జనసందోహం మధ్య మమతా బెనర్జీ నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంపు ఎక్కువగా ఉండడంతో మమతా బెనర్జీకి దారి క్లియర్ చేసేందుకు ఓ టీఎంసీ కార్యకర్త ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో సహనాన్ని కోల్పోయిన మమతా బెనర్జీ ఆ కార్యకర్తనే చెంపదెబ్బ కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో బీజేపీ నేతలు మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేస్తూ ఎన్నికల్లో ఓడిపోయాక మమతా బెనర్జీ పూర్తిగా సహనాన్ని కోల్పోయారు. నిరసన మార్చిలో తన సొంత పార్టీ వాళ్ళని కొడుతున్నారంటూ ఘాటుగా విమర్శించారు. మరోవైపు ఈ ర్యాలీలో బీజేపీ, టీఎంసీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. పలు చోట్ల మమతా బెనర్జీ ర్యాలీపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. చోర్ చోర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాలు కర్రలతో దాడులు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. ర్యాలీ అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ హైకోర్టు అనుమతి ఇచ్చినా బీజేపీ గూండాలు ర్యాలీని అడ్డుకున్నారని, పోలీసులు బీజేపీకి తొత్తులుగా మారి తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. రామ్ కా నామ్ బద్నామ్ నా కరో. When High Court has given the permission, how do you allow the police? I am not blaming the BJP. I am blaming the police, the administration. You should have taken the moral responsibility so that peacefully they should have done the rally. But instead of that, what you have done, you allowed BJP people to set up 10 stage, dais, microphone. You snatched our hand mic, though High Court given the permission for hand mic, and you have beaten our workers. They are not able to go to the hospital. They have beaten the women. They have beaten the boys, girls, and senior persons. The message came to me that our IT cell chairman was get out by them and she has been beaten. That's why I started to go to the spot to rescue her. If it is going on, where is the law? Totally lawlessness is going on. Even it is more than UP. The country people cannot imagine. The space people is also attacked. Everybody was attacked. When police knows there is a High Court order, how they violate the High Court order? It will be contempt of court. They are not able to give the protection for the peace-loving people. Only they are doing the atrocities on our workers. We condemned it. Amra dhikkar janai.